హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ ప్రిన్స్ యూట్యూబ్ ఛానల్. మన టింకులో ఒక ఘనత సాధించుకొచ్చింది అనమాట. చూసారా, ముక్కు మీద గీత. ఏంటి, కోతి గీరిందా అని అడిగా. లేదు, కుక్క గీరిందనింది. అది కూడా నేస్తో కాదు, మౌత్తో. నోటితోనే, డైరెక్ట్ నోటితోనే గీకేసిందంట. ఈ బయట కుక్క కాదులేండి, ఇంట్లో కుక్కే. చిన్నది స్విచ్ డాగ్ అనమాట. దాన్ని ఏం చేసావు? నేనేం చేయలేదు, దాన్ని నేను తోక పట్టుకొని లేతాను, రోజు అదే చేస్తాను. కానీ ఏం చేయలేదు, ఈ రోజు కొట్టకు నన్ను కొరికింది. దాని చికెన్ ముక్కలు లాగేసుకున్నట్టున్నావు, అందుకని దాని కోపం మనసులో పెట్టుకుంది. నేను అది కాదు, చికెన్ దాన్ని తోక పట్టుకొని లేపుతారు ఎవరన్నా కుక్కని? నేను లేపుతా, కానీ ఎవరు లేపరు. తోక పెట్టి దాని తోకలో ఎగిలి పెట్టిందంట. అదే ముక్కు మీద నోటితో గీకేసిందంట. మరి ఎక్కడ వేయించుకుని ఎన్ని వేసినప్పుడు? ఎన్ని వేసారు? ఎన్ని ఇంజక్షన్ వేసారు? 4 times వేయించుకోరా, తెలుసా? ఒక్కడితో తగ్గదు. అందుకని మార్నింగ్ వేరే హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంజక్షన్ వేయించుకుంటా. అదే మొత్తం 4 ఇంజక్షన్స్ వేయించుకో, లేకపోతే అన్నం అంటావు నువ్వు కూడా. అర్థమైందా? మా డాడీ అంటే జోక్ చేస్తారు, ప్రతి కాడ ఒక్క దెబ్బ తగిలితే ఒక ఇంజక్షన్ వేయించుకుంటాడు. కాకపోతే నేను మళ్ళీ మార్నింగ్ ఇంకొక ఇంజక్షన్ వేయించుకుంటాను. ఇది మామూలు ఇంజక్షన్ కాదు, నువ్వు వేయించుకోవడానికి. అక్కడికి కలిసినప్పుడు ఏం చేసింది తెలుసుగా? 4 times వేయించా ఇంజక్షన్. గవర్నమెంట్ హాస్పిటల్లో బెస్ట్ ఇంజక్షన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి డేట్స్ ఇస్తారు, ఆ డేట్స్ ప్రకారం 4 times చేయించాలి ఇంజక్షన్. లేకపోతే కుక్క లక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు నీకు కూడా తోక వచ్చింది. తోక, చెవులు అన్ని కుక్క పిల్ల తయారైపోతావు నువ్వు కూడా. జోకు. మా డాడీ అంతా జోక్ చేస్తున్నాడు. ఏంది ఇది? ఈ బట్టలు ఏంటి? అవతారం ఏంటి? ఈ అవతారం ఏంటంటే స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చాను, నాకు హాఫ్ డే. ఇంక మధ్యాహ్నం ఇంకా ఈ డ్రెస్ మీద తొక్కేసావు, ఇంకా డ్రెస్ నట్టాగా మొత్తం వైట్ డ్రెస్ మొత్తం నాశనం చేసి. ఈ డ్రెస్ మళ్ళీ ఉతికిద్ది అనమాట మా అమ్మమ్మ ఉతికే. యాక్చువల్లీ ఇంకా అంటే వచ్చింది. యాక్చువల్లీ ఇంగ్లీష్ పీస్ కేవలం సంగతి ఏందన్నా? మధ్యాహ్నం ఏందన్నా నన్నొక్క మధ్యాహ్నమే మధ్యాహ్నమే అది కొడికింది. అప్పటి నుంచి నాన్న పెద్దమ్మ ఇంట్లో కూర వేయించుకున్నా. ఏం కూర? ఏం కూర చేసిందో కూర ఏంటో కూడా తెలియకుండా తినేసావు మరి. ఏం కూర తెలియదు. అది చికెనా కాదు, మటనా? కాదు, అదే ఏంటి? కాదు కాదు, నాకు ఇష్టమైంది యాక్చువల్లీ ఏంటి చికెన్ కంటే పప్పా, సాంబారా, మరి ఫిషా, ఎగ్. ఎగ్ కర్రీ తిన్నావా? ఎన్ని తిన్నావు ఎగ్స్? ఓన్లీ పులిసే వచ్చిందా? మధ్యాహ్నం అన్నం తినేసి ఇంకా కుక్క కరిచిందా బాధలో ఉన్నావు అప్పటి నుంచి? మరి మ్యాక్సిన్ మీద ఎక్కేసావు? మ్యాక్సిన్ మీద అసలు దాన్ని దగ్గరికే రాని అప్పటి నుంచి కొట్టి తెరవేసావండి. మిక్కీ అవ్వలేదా నువ్వు మ్యాక్సిన్ కొరికినప్పుడు? మిక్కీ నన్ను ఎప్పుడు కొరకలేదు. మిక్కీ ఏమంటలేదా మ్యాక్సిన్? అప్పుడప్పుడు గొడవ పడతాయి, రన్నింగ్ వేసుకొని పెట్టుకుంటాయి, ఇల్లు మొత్తం తిరుగుతాయి. అది అనమాట సంగతి. స్కూల్ నుంచి వచ్చి ఒక గద సాధించింది, ముక్కు మీద కుక్కతో గీకించుకుంది. మిక్కీ నేను చిన్నప్పటి నుంచి దాని కోడిగుడ్డు తినకూడదు, మనకి చికెన్ తినకూడదు, కోడిగుడ్డు తినకూడదు, ఫిష్ తినకూడదు. ఆల్రెడీ 2 సార్లు తినకుండా ఎప్పుడో ఉన్నాను. ఇది 3వసారి, ముచ్చటగా 3వసారి గీకింది. ఇప్పుడు ఆల్రెడీ పిన్సీని కూడా 2 సార్లు గీకింది. మా అక్కకు కూడా 3 సార్లు అయితే 3 సార్లు 2 సార్లు 3 సార్లు అయితే కొడికింది అనమాట. 3 సార్లు 2 సార్లు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇక్కడ 3 సార్లు. పిన్సీని అయితే 3 సార్లు, బోండాను కూడా 3 సార్లు, మొత్తం 3 సార్లు. మా తమ్ముడు అయితే పెద్ద నాసగాడు ఏం చెప్తాడు,
అక్క వద్దు 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 ఏం పెడతా తింటూ వద్దు 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 వాడు జాగ్రత్తగానే ఉంటుంది, వాడు జాగ్రత్తగా ఉంటాడు. జాగ్రత్త కుక్కల దగ్గరికి వెళ్తాడు. తేడాగా ఉందంటే ముందు సంగే కడతాడు. అది అది కాదు, వాడు ఏదో ఒక రోజు కొట్టి మరీ గడిపించుకుంటాడు. ఆడు మనిషిని కొడతాడు. ఒకసారి ఏమైనా తెలుసా లేనప్పుడు ఒకసారి అక్క ఏం దోశ చేస్తున్నావు ఏమైనా ఒకసారి మా తమ్మునైతే మ్యాథ్స్ ఇట్లా నోరు ఇట్లా మూసి తెరిచింది. వాడికి స్కిన్ పట్టుకొని నోరు మూసి మళ్ళీ కొడకుండా గట్టిగా తెరిచేసింది నోరు. భయం వేసి ఉంటుంది చూడగానే. వదిలేసింది, ఇంకా భయపడతానేమని వదిలేసింది. మమ్మల్ని మాత్రం నిజంగానే కొడుకుద్ది గట్టిగా. బ్లడ్ వచ్చినప్పుడు కొడుకుద్ది అది. ఇట్లాను ఒకసారి బలం ఉందా? ఉంది. ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి మరి నీకు? ఎప్పుడో అయిపోయింది, ఎప్పుడో హాలిడేస్ అయిపోయింది. మళ్ళీ ఎల్లుండి నాకు ఎగ్జామ్. ఏం ఎగ్జామ్? నైట్ మరి తెల్లదా చదువుతున్నావా? ట్యూబ్లైట్ వేసుకొని తెల్లదా చదువుతున్నావు అంటగా నువ్వు? నాకు వెళ్ళుండే ఫస్ట్ సెకండ్. మరి ఏంటి సారీ, మరి పాస్ అయ్యేది ఉందా మనం? మరి మన సంగతి ఏంటి? మన సంగతి నేను పాస్ అవుతా. పాస్ అయ్యాను ఒకసారి, మళ్ళీ ఇంకొకసారి పాస్ అవ్వడం పెద్ద ఏం కష్టం కాదు. నైట్ వచ్చేదాకా చదివాను. యూకేజీ ఎన్నిసార్లు చదివా? 3 సార్లు చదివా? కాదు, 10 days వచ్చి చదువు. ఒకసారి 10 days పెట్టాడు, 10 days వచ్చి చదివాను. ఒక రోజు 5 రోజులు పెట్టాడు, మళ్ళీ చదివాను. సరే చెప్దాం వాళ్ళకి పెట్టొద్దని. అయితే ఒకరోజే పెట్టమని చేద్దాం. వాళ్ళకి నచ్చింది ఒక రోజు 2 days అట్లా చెప్తాను. సరే ఒక రోజే చెప్తాం. ఒక రోజు పెట్టండి. 10 రోజులు చదవలేకపోతుంది, అలసిపోతుందని చెప్తారా? నేను పాస్ అయింది. నైట్ అంతా వచ్చేదాకా చదివే. అది చూసావా? నైట్ అంతా వచ్చేదా చదువుతానే పడుద్ది అంట. మాకు హిందీ రోజైతే ఎగ్జామ్ నేర్చుకుంటాం. చాబీ అంటే ఏంటి? చాబీ అంటే అదే చాప. చాబీ అంటే ఏంటి? చాబీ చాబీ అంటే కీలి అంటే ఏంటి? కిల్లి కాదు, తినే కిల్లి కాదు, కీలి 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 అంటే శుక్రియా అంటే ఏంటి? శుక్రియా తెలీదు. కపడా అంటే కపడా. నన్ను ఫ్లవర్స్ నేమ్స్ అడగండి. లకిడి అంటే ఏంటి? లకిడి తెలీదు. కపడా కపడా హిందీ కూడా నేర్చుకో. చదివేలోపు హిందీ మొత్తం వచ్చేవాడు. నాకు హిందీ రాదు. హిందీ అంటే హిందీ కూడా చదువుకోవాలి. సరేనా? నాకు హిందీ ఆల్రెడీ నేర్పించేసి అట్లా ఇస్తాను. 2 times రాయమంటారు. ఒకసారి పైన రాసిస్తాను, ఇంకోసారి కింద పైన రాస్తాను. తెలుసుకో, నీకు తెలియదు. అట్లా తెలియట్లేదు. చూసారుగా ఫ్రెండ్స్, కుక్క జోలికి వెళ్తే ఏమైతే తెలిసిందిగా. ఇప్పుడు అర్థమైందిగా కుక్క జోలికి వెళ్తే ఏమైందో. ఒక్క గీతకి ఎన్ని మార్పులు వచ్చింది చూడండి. మ్యాథ్స్ అనే పేరు కుక్క దగ్గరికి వెళ్ళకూడదు. ఇంకా నుంచి దాన్ని తోక పెట్టుకుని పైకి లేపడం, చెవులు పెట్టుకుని ఓపడం ఇవన్నీ చేయమాట. నేను మిక్కీ మీద కూర్చుంటాను, చోటు పీకుతా. అయినా సరే నేను చేయదు. చచ్చిపోయింది చేయమా. సరేనా? నేను డస్ట్ దీని మీద ఆడుకుంటాను, గట్టిగా ఏం కూర్చోను. సరే, ఇంకా నుంచి కుక్క జోలికి వెళ్ళమా. సరేనా? మిక్కీ జోలికి అంట. మిక్కీతో ఆడుకో. మిక్కీ అయితే ఫస్ట్ కాంచి ఉంది కాబట్టి ఏమవుంది. ఓకేనా? సరే, వాళ్ళకి బాయ్ చెప్పు. బాయ్. మా మ్యాథ్స్ దగ్గరికి అయితే మ్యాథ్స్ అన్న పేరుకి ఒక్కకైతే అస్సలు వెళ్ళదు. వచ్చాడు
మ్యాథ్స్ ఎప్పుడో చిన్నప్పుడు వచ్చింది, పెద్దవి కూడా పుట్టినరోజు అవ్వలేదు. సరే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మా మాటలు మీకు నచ్చినట్టయితే కనుక మా యొక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొంతమంది మా ఛానల్ పరిచయం చేయండి. ముఖ్యంగా బెల్ కొట్టరా మర్చిపోవద్దు. బాయ్ బాయ్.